హాయ్ గాయ్స్! 'బార్డర్ 2' మూవీ రివ్యూ స్టారింగ్ సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్. ఈ మూవీ అయితే అరౌండ్ ఒక 3 అవర్స్ 20 మినిట్స్ ఉంటది. ఈ మూవీ అయితే రన్ టైమ్ చాలా లాంగు. ఇంకా మూవీ విషయానికొస్తే ఎలాగుందంటే నాకైతే ఓకే. కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. చాలా లాంగ్ ఉంటది. మేజర్ మూవీలో ఏంటంటే యాక్షన్ సీన్స్ ఎక్కువుంటాయి అనుకోనెళ్ళా, బార్డర్ సీన్స్ ఎక్కువుంటాయి అనుకోనెళ్ళా. కానీ మేజర్ మూవీ అంతా కలిపితే ఒక 30 మినిట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. మిగతాదంతా డైలాగుల పైన లాగుతా ఉంటారు డైలాగులతోనే ఎక్కువ మూవీ అయితే. ఇంకా కాస్టింగ్ విషయానికైతే బాగా పర్ఫెక్ట్ చేశారు. ఆల్రెడీ 'బార్డర్' అని మూవీ అయితే 1997లో ఒకటి సన్నీ డియోల్ గారిది రిలీజ్ అయింది. అదైతే చాలా పెద్ద హిట్. ఈ మూవీలో అయితే కాస్టింగ్ వరుణ్ ధావన్ పైనైతే చాలా బ్యాక్‌లాష్ వచ్చింది. కానీ వరుణ్ ధావన్ గారైతే చాలా బాగా చేశారు. ఇంకా మూవీలో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మేజర్ ప్లస్ అయితే సాంగ్సే. ఏ సాంగు అంత ఫోర్స్‌డ్‌గా ఉండదు. మూవీ సాంగ్స్ వింటున్నప్పుడు చాలా బాగుంటాయి సాంగ్స్ అయితే. ఇంకా స్టోరీ విషయానికొస్తే స్టోరీ నేనైతే ఏం రివీల్ చేయను. మీరు చూడాలనుకుంటే థియేటర్‌లో చూడండి. ఇం ఇంకా మూవీ పాజిటివ్స్ విషయానికొస్తే, పాజిటివ్స్ అంటే అక్కడ పెద్ద ఏం లేవు. అక్కడక్కడ ఒక 4, 5 సీన్స్ ఉంటాయి. మూవీ అంతా కలిపితే ఒక 4, 5 సీన్స్ ఉంటాయి. అది బాగుంటది తప్ప మిగతాదంటే కొంచెం క్యూట్‌గా లవ్ స్టోరీస్ ఉంటాయి ముగ్గురివిని. అవి అక్కడక్కడ కొంచెం బావుంటాయి తప్ప మిగతాదంతా అయితే అసలు మూవీ అయితే చాలా కనెక్ట్ అవ్వలే. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే రన్ టైమ్ అయితే చాలా లాంగ్ పెట్టారు. రన్ టైమ్ ఒక 2 అవర్స్ 30 మినిట్స్ అలా పెట్టుంటే బావుండును. బాగా లాంగ్ టైమ్ అవ్వడం వల్ల అయితే చాలా కష్టమైంది. నేనైతే థియేటర్‌లో అంతసేపు కూర్చోలేకపోయాను, చూడలేకపోయాను. స్టోరీ బావుంటే పర్లేదు. స్టోరీ ఏం లేదు. అలా లాగుతా డైలాగ్స్ అయితే ఎక్కువున్నాయి. అదీ కాక అది డైలాగ్స్ గూడా అదేదో ఉపన్యాసం ఇచ్చేలాగా ఉంటది. అదైతే అంత బాలేదు. ఇంకా వరుణ్ ధావన్ గారైతే చాలా చేశారు. ఇంకా సన్నీ డియోల్ గారైతే మాట్లాడితే వాయిస్ రైజ్ చేస్తా ఉంటారు డైలాగ్స్ చెప్పేటప్పుడు. గీ గీ అని అసలే స్పీకర్ పక్కన కూర్చొని నేనైతే థియేటర్‌లోనే అదైతే బాగా సౌండ్ అయితే బాగా ఎక్కువ అనిపించింది. బాగా ప్రతి డైలాగ్‌కి అరుస్తా ఉంటారనమాట. ఇంకా మూవీలో విఎఫ్ఎక్స్ విషయానికొచ్చినా మూవీ అయితే అరౌండ్ ఒక 200-250 సీఆర్ మధ్యలో బడ్జెట్ పెట్టి తీసామంటున్నారు. కానీ విఎఫ్ఎక్స్ అయితే అసలు ఏం అనిపియలేదు. చాలా అసలు బాలేదు. కొన్ని దగ్గరలో ఆ బోట్ సీన్ అయినా, ఇంకా ఏరోప్లేన్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ ఫైటర్ జెట్ సీన్ అయినానా అక్కడైతే క్లియర్‌గా తెలిసిపోద్ది విఎఫ్ఎక్స్ సీన్స్ అని. నార్మల్‌గా అసల సీ అయితే ఇది ఉంటది. షిప్ సీన్ ఉంటది. అది గూడా అయితే ఫుల్ ఏదో నార్మల్ అసల విఎఫ్ఎక్స్ లాగే ఉండదది. నార్మల్ చాలా ఆడ్‌గా ఉంది చూసినప్పుడైతే అది థియేటర్‌లోని. ఆహ్, మూవీలో అయితే సాంగ్స్ కొంచెం బావుంటాయి. చాలా బయట ఒక సాంగ్ క్లిక్ అయినట్టుంది. మూవీలో కూడా ఒక సాంగ్స్ అయితే బావుంటాయి. 2, 3 సాంగ్స్ అయితే ఉంటాయి. చాలా బావుంటాయి అవి. బాగా పిక్చరైజేషన్ కూడా చేశారు. కొన్ని సీన్స్ ఉంటాయి. కొన్ని లవ్ స్టోరీస్ ఉంటది. ఇంకా సన్నీ డియోల్ గారిది అలా ఈ మంజిత్ గారిది వేరే వాళ్ళు ఉంటారు. ఆళ్ళ వైఫ్. ఆళ్ళతో పాటు ఒక సీన్ ఉంటది. అది కూడా చాలా బావుంటది. అక్కడక్కడ తప్ప మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే అంత రన్ టైమ్ ఉండడం. చాలా ఎక్కువ సేపు రన్ టైమ్ అయితే ఇలాంటి మూవీస్ అంత రన్ టైమ్ పెట్టుకోకూడదు. ఇంకా మూవీ అయితే నేను ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం పేట్రియాటిజం పైన ఉంటదనుకోని ఎళ్ళాను. కానీ అయితే అంత లేదు. మాక్సిమం అయితే డైలాగుల పైన నడిచింది. మేజర్ మూవీ అంతా నడిపిచ్చేదైతే సన్నీ డియోల్ గారే. ఈళ్ళు ముగ్గురికి సన్నీ డియోల్ గారు లీడర్‌లాగా ఉంటారు. ఇంకా మిగతా మూవీస్‌లో ఇలాంటివి చాలా చూసాం. ఇంకా చాలా సీన్స్ అయితే ఇలాంటి మేజర్ మూవీస్‌లో చూసినవే ఉంటాయి. పెద్ద ఎక్కువ హైప్ ఏమి ఉండదు. పెద్ద ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండదు. ఈ సీన్ కొత్తగా ఉంది. ఈ సీన్ బాగా డిజైన్ చేశారని ఆల్రెడీ చూసినవే ఉంటాయి. ఎందుకంటే బాలీవుడ్ నుంచి ఇలాంటి మూవీస్ ఆల్రెడీ ఫైటర్ అని చాలా రిలీజ్ అయ్యాయి. దానివల్ల అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు మూవీ అయితే చాలా వరకును. నార్త్‌లో అయితే మూవీకి చాలా హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా బాగా ప్రమోట్ చేశారు. ఈ రిపబ్లిక్ డేతో రావడం అది కాక ఇప్పుడు అరౌండ్ ఒక 3 డేస్ వీకెండ్ 4 డేస్ ఉంటది వీకెండ్ అయితే. మూవీ కలెక్షన్స్ ఎలాగుంటాయో చూడాలి. ఇంతకుముందు రిలీజ్ అయిన సన్నీ డియోల్ గారిది అయితే మూవీ అయితే చాలా బాగా ఇదొచ్చింది. అరౌండ్ ఒక 400-500 సీఆర్ వచ్చినట్టుంది హిందీలో రిలీజ్ అయినప్పుడు. ఈ మూవీకి ఎంతొస్తదో చూడాలి. ఒకవేళ మీకు ఛానల్ గాని కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకే సీన్ బాగా నచ్చిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ అప్డేట్స్.